కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాకృత్య భుక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం 11వ రోజు పాసరాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. మనకి ఇప్పటివరకు కూడా 5 గోపబాలికల్ని 5 లేపింది అమ్మవారు. ఈరోజు 6వ గోపబాలికను నేను కొలుపుతున్నారనమాట. నన్నటి ఉండేటువంటి ఆ పాసరంలో ఆమెకు ఉండేటువంటి ఒక దివ్య జ్ఞానం, ఆ జ్ఞానానికి ఆనందపడి భగవంతుడు అక్కడికి వచ్చేసేవాడు అనే నిన్నటి పాసరంలో ఆమెకు ఉండేటువంటి ఒక వ్రతాన్ని పూర్తి చేసుకొని, అంటే కృతకృత్యులు చేయవలసినటువంటి పనులను పూర్తి చేసుకొని వాడు సిద్ధంగా ఉంటే, చూడండి ఎగ్జామ్ రాయడానికి వాడంతా కూడా ప్రిపేర్ అయిపోయాడు, వాడికి ఏం భయం ఉండదు కదా. అలాగా ఏమే కృతకృత్యురాలైనటువంటి ఆమె గురించి నన్ను చెప్పారన్నమాట. ఈరోజు మనకి ఉపాయము ఉపేయము రెండు ఉంటాయి. ఉపాయము అంటే మనం చేయవలసిన లక్ష్యం, ఉపేయము అంటే ఆ లక్ష్యానికి కావలసినటువంటి సాధన. రెండు ఉంటాయి అన్నమాట మన లోకంలో దేనికి చూసుకున్నా అన్నిటి కూడాను 2 విడివిడిగా ఉంటాయి, ఒకటేగా ఉండదు. దానికి 2 విడివిడిగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఉపాయము మనకి ఒక ఏదో తిండి అనుకోండి, తినడానికి. ఉపేయం అంటే దానికి వండడానికి ఎన్నో సాధనాలు కావాలి. 2 విషయం లోకంలో కూడాను. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, చాలా ఏడుస్తుంటాడు, కానీ అమ్మ దగ్గర వెళ్ళగానే ఆ ఏడుపు మొత్తం ఆగిపోతుంది. అంటే అమ్మ ఉపాయం, అమ్మ దగ్గర చేరడం కూడా ఉపేయం. 2 కూడా ఒకటే. చిన్నపిల్లాడికి తల్లి ఎలాగో అలాగే ఈ జీవుడికి ఆ పరమాత్మను చేరడానికి ఉపాయము ఆయనే, పరమాత్మయే లక్ష్యం. చేరడానికి మార్గం కూడాను పరమాత్మయే. పరమాత్మను కాకుండా వేరేటువంటి దాడులను చూసుకుంటానండి, లేదా కర్మాన్ని ఆచరిస్తానండి, లేదా జ్ఞాన యోగాన్ని ఆచరిస్తానండి, లేదా నేను భక్తితో వెళ్తానండి అనుకుంటూ వెళ్తే ఎక్కడ ఏ మార్గంలో ఎక్కడ ఆగిపోతామో తెలియదు. అందుకని ఆ ఉపేయం కూడాను అతనే అని ప్రపత్తితో ఉండేటువంటి గోపబాలికని ఈరోజు చెప్తున్నారనమాట. మనకి యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తదం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఈ మనుషులందరూ కూడాను యతః ప్రవృత్తిర్భూతానాం, ఈ భూతము నుండి సకల జగత్తుతో కూడాను ఎవడి నుంచే నిర్మింపబడిందో, ఏన సర్వమిదం తదం, ఇవన్నీ కూడా ఎవడి నుండి బయటకు వచ్చిందో వాడి యొక్క జ్ఞానాన్ని, వాడి యొక్క తత్వాన్ని ఎరిగి స్వకర్మణా తమభ్యర్చ్య, తను చేసేటువంటి అన్ని యాక్టివిటీస్, అన్ని పనులు కూడాను తన గురించే చేస్తూ తననే అర్చిస్తూ సిద్ధిం విందతి మానవ, సిద్ధిని పొందుతారు అంటే ఆ పరమాత్మని చేరుకుంటారు అని చెప్తారనమాట. ఇది ఒక జగత్కారమైనటువంటి వ్యాపకుడైనటువంటి ఆ స్వామిని తెలుసుకొని చేయలేటువంటిది. ఆ జ్ఞానముని పొంది ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే యస్సర్వత్ర నభ్యసంచన్న స్నేహ తత్ప్రాప్య శుభాశుభం నాభినిందంతి నద్వేష్టి చాప్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే అంతటా ఈ భూమి అంతటా కూడాను భగవంతుడిచే సృజింపబడినది. ఆ భగవంతుడి కొరకే తను చేసేటువంటి అన్ని యాక్టివిటీస్ చేస్తుంటాడు. అందులో వచ్చేటువంటి ఫలితాలని తను అపేక్షించడం అనమాట. ఏదైనా ఒక పని చేసామంటే ఆ పని నుండి ఏదో ఒక ఫలితం రాకుండా ఏ ఫలితం రాకుండా ఉండదు. ప్రయోజనం అనుద్దిశ్య ననందోపి ప్రవర్తతే అంటే బుద్ధిహీనుడు కూడాను ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు అని అంటారు. కానీ భగవంతుడి యొక్క విషయంలో ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఎటువంటి ఒక దానిలో వచ్చేటువంటి కర్మ ఫలితాలు ఆశించకుండా భగవంతుడి గురించే చేసేటువంటి పనులు, భగవంతుడి గురించే తను చేసేటువంటి
అన్ని పనులు కూడాను దానిలో వచ్చే ఫలితం కూడాను అతనే అని భగవత్ కైంకర్యంగా చేస్తుంటారనమాట. అది చేసేది కూడాను ఇప్పుడు చూడండి, ఈ చేతికి ఏదో దెబ్బ తాకుతుంది అనగా ఈ చేతికి దెబ్బ తాకింది కదా అని ఈ చెయ్యి ఏడవదు, అలాగే ఈ చెయ్యి ఆనందపడదు, దానికి హెల్ప్ చేయడానికి వెళుతుంది. అలాగే మనకి కొత్త కాళ్ళు కొత్త జోడు కొనుక్కున్నా అని తల బాధపడదు, అవునా కదండి, మిగతా బాడీ అంతా ఆనందిస్తుంది. లేదా మంచి కర్ణ కుండలాలు పెట్టుకున్నాం అనుకోండి, మిగతా మనస్సు కళ్ళు ఇవన్నీ కూడా చెవులు మాత్రమే పెట్టాడు, నా చేతికి నా కంకణం పెట్టలేదు, నా ముక్కు పడుకు పెట్టలేదు అని బాధపడతాయండి, బాధపడు. ఎలాగంటే ఈ శరీరంలో ఒక్కొక్కటి అవయవాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే విశ్వమంతుడు కూడా శరీరంగా కలిగినటువంటి ఆ భగవంతుడు యందు అంత ప్రేమతో ఉండి ఎవరికైనా ఏదైనా మంచి జరిగితే ఆ మంచి భగవంతుడు జరిగింది, అది భగవంతుడికి చెందినది కనుక చాలా ఆ విని కూడా ఆనందపడతాడన్నమాట. ఎవరికైనా ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, మన శరీరంలో ఏదో కాలికి నొప్పి కలిగింది అనుకోండి, ఏదో ముళ్ళు తాకింది అనుకోండి, కళ్ళు నవ్వుతుంటాయండి, ఏడుస్తుంది. ఈ నోరు దానికి హెల్ప్కి కూడా పిలుస్తుంది, ఈ చెయ్యి దానికి కావాల్సిన సఫర్యం చేస్తుంది. అలాగే ఎదుటి వారికి కష్టం కలిగితే ఇతను కూడా భగవత్ సంబంధమైన శరీరంలో అదొక భాగం, వాడికి ఏదో కష్టం కలిగిందని భగవంతునికి ఏ కష్టం కలిగినట్టు భావించుకొని తను వెళ్ళి సఫర్యం చేస్తుంటాడు అన్నాడు. అటువంటి గొప్ప స్థితి కలిగినటువంటి గోప బాలిక ఈ రోజు అన్నమాట. ఈమెను కలవడానికని ఎలాగైనా ఈమెతో సఖ్యంగా ఉండాలని ఆమె తమ్ముడిని సఖుడుగా చేసుకొని ఎప్పుడు తన మీద భుజంగానే చేతులు వేసుకుంటూ తిరుగుతుంటాడంట శ్రీకృష్ణుడు. అంత ప్రేమ ఏమంటే ఆ ప్రేమని పొందడానికని ఆమెను చూడడానికని తన తమ్ముడితోటి స్నేహితుడుగా అతను వ్యవహరించేవాడు అని అంటారనమాట. అంతేకాకుండా ఈమె గొప్ప సంపద కూడా కలిగినటువంటిది. ఎటువంటి సంపదలు కలిగినదో పాఠశాల సంధానం చేసుకుని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం கத்துக்கரவை கலங்கள் பல கறந்து செத்தார் திரளுடைய சென்று செரச் செய்யும் உத்தமன் இல்லாத கோவலதற்கும் பொறுப்படியே புத்தரவலகுல் புறமையிலே போதராய் சொத்தத்தோழமாரெல்லாரும் வந்து நிம்மத்தும் புகுத்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வம் பிண்டாட்டி நீயத்தொக்கரங்கும் புரளேலோ ரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం కత్తుక్కరవై కలంగల్ పలకరంది. వీళ్ళ దగ్గర ఉండేటువంటి సంపదలు ఎలాంటి మంచి పశు సంపద, మంచి పాలన చెట్టివి, అవి కూడా లేత దూడలు కలిగినటువంటివి, లేత ఆవులు. అంటే వీళ్ళ దగ్గర ఉంటే ఈ పశు సంపద వాడికి వయసు అయిపోదట, పెరుగుతున్న కొద్దిగా వెనుకడుతుంటాయి. అంటే భగవంతుడి యొక్క కృష్ణ స్పర్శచే వాడిలో ఉండేటువంటి వయస్సు కూడా వెనకెళ్ళి మంచి పాలనిచ్చేటువంటి సంపద పశు సంపద. ఇప్పుడు లాగా మనకి మిషన్స్ లేవు, అప్పట్లో ఉన్నాయండి మిషన్స్. ఇక్కడ చేతితో పితికేవాళ్ళు పాలు. ఆ ఒక్కొక్క ఆవు పాలను పితకాలంటే వాడు ఎంతో బలవంతుడై ఉండాలి అంటారు. ఎలాగైతే ఈ జగత్తనంతా సృష్టించడానికి ముందు భగవంతుడు ఎంతటి పటిష్టంతో ఉంటాడో అటువంటి పటిష్టత్వం అటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు కూడా అటువంటి పశు సంపద కలిగినటువంటి కత్తుక్కరవై కలంగల్ పలకరందు పలకరం 1, 2, 3, 4 లెక్క పెట్టడానికి మొదట అటువంటి గుంపులు గుంపులుగా ఒక ఆవు ఇక్కడ ఒక ఆవు ఇక్కడ కాదు, ఒక చోట ఉన్నాయంటే కొన్ని ఆవులు గుంపులుగా ఉంటాయండి, ఇంకో చోట కొన్ని ఆవులు గుంపులుగా ఉంటాయి. అలా గుంపులు గుంపులుగా లెక్క పెట్టలేని పలకరందు లెక్క పెట్టలేనటువంటి పశు సంపద కలిగిన దానా లేచిరావమ్మ అంటారు. ఇంకా శతార్ తిరయ శత్రుశయం. వీళ్ళకు ఉండేటువంటి బలం ఎటువంటిదంటే శత్రువులని ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు కొట్టడం కాదు, వెళ్ళి వాళ్ళ ఊరిలో వాడిని వచ్చేటువంటి కలిగినటువంటి బలం కలిగినటువంటి వీళ్ళు ఇంత బలం వీడికి ఎక్కడ వచ్చిందో పాలను పిదుగుతూ అంత బలం వీడికి వచ్చింది అంటారు. ఈ శత్రువులని వీళ్ళు వాళ్ళు కొట్టేస్తారు అనమాట. ఇలా 2 పలుకులతోటి అమ్మవారిని చెప్తున్నారు. అంటే కత్తుక్కరవై కలంగల్ పలకరందు అని అంటే గోవులని వాక్కులతోటి వేద వాక్కులతోటి పోలుస్తారనమాట. వీళ్ళ దగ్గర ఉండే సంపద జ్ఞాన సంపద, భగవంతుడి ప్రేమ సంపద. భక్తుడికి సంపద ఏంటండి? భగవంతుడి పైన ప్రేమ, భగవంతుడి పైన భక్తి. ఆ భక్తినే సంపద కలిగిన వాళ్ళు వీళ్ళు అనమాట. ఈ లోపల గోప బాలిక ఆ భక్తిచే ఆమె ఇక్కడికి వెళ్ళదట, ఆయనే ఇక్కడికి రావాలని నిలబడుతుందట.
ఒకవేళ ఈమె కూడా అక్కడికి వెళ్ళి తనని చేరగలదు అని చెప్తారట. అంటే భక్తి కలిగిన వాళ్ళు, ప్రపత్తి కలిగిన వాళ్ళు భగవంతుడు ఎక్కడున్నా వెళ్ళి దానితో చేరగలుగుతారు అనమాట. మనం చూడండి, యమునా నది 9 మైళ్ళు. ఆ ఊరిలో కంసుడు అందరిని కొట్టి చావొట్టచ్చు, కానీ రాగలిగాడు ఇక్కడికి. ఒక్కొక్కరిని పంపిస్తాడు, పూజలను పంపించాడు, శకడాసురుని పంపించాడు, వృద్ధాసురుని పంపించాడు, ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు తప్ప ఆయన ఇక్కడికి రాలేదు. ఎందుకు అని అంటే ఆయన కనుక ఇక్కడ వస్తే వీళ్ళు అతన్ని చంపేస్తారనమాట. అంటే అంత బలం కలిగిన వాళ్ళు. అంటే వీడికి శత్రువులు ఉంటారండి, భగవంతుడికి శత్రువులు ఉంటారండి అంటే భగవంతుడికి శత్రువులు ఉంటారండి. అలాగే భక్తులు కూడా శత్రువులు ఉంటారు. కానీ ఎప్పుడు శత్రువులు ఏర్పడతారంటే తన భక్తుడికి ఏదైనా కలిగితే, తన భక్తుల పట్ల ఎవరైనా ఏదైనా వాడికి కలిగినటువంటి ఒక కష్టాన్ని కలుగజేస్తే ఆ భక్తుడికి కలిగిన కష్టం వల్ల ఆ కష్టం కలిగించిన వాడి యొక్క శత్రుత్వం ఏర్పడుతున్నట్టండి. మరి నిన్నటి భాషలో ఏం చెప్పారు ఆయన శత్రువులే ఉంటారండి. ఆయన ఒక జ్ఞాన దీపం లాంటిది. ఆ దీపం వల్ల మిగతా వాళ్ళని పనులు చేసుకుంటుంటారు, కొన్ని పురుగులు వచ్చి దాంట్లో పడి చనిపోతుంటాయి. ఆ దీపం దా తప్పు అని అన్నాము. అలాగే ఇంకోటి ఉపమానం చెప్పారు, చెరువు తవ్వారు. ఆ చెరువులో ఉన్న నీరు భగవద్ ఆరాధన ఉపయోగపడతాయి, పశువులకు ఉపయోగపడతాయి, పాడి పంటకు ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది అందరు దూకి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటే అది ఆ చెరువుదా తప్ప అండి? చెరువు తప్పు కాదు. కానీ ఈరోజు అలాంటి శత్రువులు ఉన్నారు అంటున్నారంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క ప్రీతి, ఆయనకు తన భక్తుల యొక్క ప్రీతి అన్నమాట. అలాగే ఇక్కడుండే వాళ్ళకి భక్తులకి ఎవరైనా శత్రువులు అంటే ఆ భగవంతుడికి ఏదైనా అపకారం చేద్దాము అని అంటే వాళ్ళందరూ కూడా వీళ్ళకి శత్రువులు అయిపోతారట. మనకి అంగదుని అడుగుతారు, ఆయన ఉత్తర దిశ నుండి వచ్చాడా ఇక్కడికి. మనకి ఆయన సీతాదేవిని తీసుకెళ్ళినటువంటి రాముడి యొక్క తమ్ముడు విభీషణుడు వాడిని రక్షిద్దామా వద్దా అంటే, అయ్యో ఈయన మనకి శత్రువు కదా, ఈయన ఎలా రక్షిస్తామో అని అంగదు అంటాడండి. అంగదుడు ఎందుకంటాడు? ఆయన భార్యను తీసుకెళ్ళాడా, వాళ్ళ అన్నను కొట్టాడా, తమ్మును కొట్టాడా? ఏం చేయలేదు. రాముడికి ఏం చేయలేదు కదా. రాముడిని ఎందుకు శత్రువు అంటున్నారు? విభీషణుడికి శత్రువుని అంటున్నారంటే తన స్వామికి రామచంద్రుడికి ఆయన రామచంద్రుడి యొక్క వస్తువుని సొత్తుని అపహరించిన వాడు కనుక, రామచంద్రుడు బాధ కలిగించాడు కనుక అటువంటి వాడికి సంబంధించిన వాడిని కూడాను శత్రువుగా భావిస్తారనమాట అంగదుడు. అటువంటి భగవంతుడికి ఏదైనా అపచారం చేసిన వాడు యందు వీళ్ళకి శత్రుత్వం ఉంటుంది, వీళ్ళకి కోపం ఉంటుంది అంటున్నారు అనమాట. అంటే ఈ జ్ఞానులు అనేటువంటి వాడు భగవంతుని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి అనేటువంటిగా ఆలోచనతో ఉంటారు కాబట్టి ఆ భగవంతుడి యొక్క భగవంతుడికి కానివ్వండి, భగవంతుడి నామానికి కానివ్వండి, భగవంతుడి యొక్క సేవకి కానివ్వండి, ఎవరైనా అడ్డు కలిగిస్తుంటే వాళ్ళ పైన శత్రుత్వం పెంచుకొని వెళ్ళి వాళ్ళని అక్కడే స్మరిస్తారు అన్నమాట. అంటే జ్ఞానంతో వాళ్ళకి కలిగిన అజ్ఞానాన్ని తొలగిస్తారు. అటువంటి సంపద కలిగినటువంటిది అంటారు అనమాట. మనం చూడండి, కృష్ణుడు వస్తాడు, ఆయన ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడండి. ఆ భీష్మ పితామహుడు ఆయన మంచి విద్య ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళడు. అక్కడ ద్రోణాచార్యుడు ఎంత శిష్య సంపద కలిగిన వాడు అతను, ఎంత జ్ఞానం కలిగిన వాడు అతను. ఇదినేమో భక్తికి పరాకాష్ఠం భీష్మ పితామహుడు, ఆయన జ్ఞానాన్ని పరాకాష్ఠం. ఆయన వాళ్ళ దగ్గర వెళ్ళాడు. కృష్ణుడు వెళ్ళాడు వాళ్ళ దగ్గర. వాళ్ళని దాటుకొని కొంచెం ముందుగా దుర్యోధనులు వాళ్ళు వీళ్ళకంటే ఇంకా గొప్ప గొప్ప విందులను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణుడు వస్తున్నాడు కానీ వాడి వైపు కర్రగోపు కూడా చూడరు అన్నమాట. అలాగే ముందుకు వెళ్ళిపోతాడు. విదురుడు ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత దుర్యోధన అంటారు, ఏమయ్యా నీకేమైనా ఇదా చూస్తే వాడి దగ్గర ఏముంటాయి, వాడు బీదవాడు, గుడిసెల్లో ఉన్నాడు, వాడు ఇంత పెద్ద భవనాల్లో నీకు ఇన్ని రకాల విందులు ఏర్పాటు చేస్తే మా దగ్గరికి రాకుండా కనీసం మాపై చూపును కూడా చూపు వేయకుండా అక్కడికి వెళ్ళిపోయామని అడిగితే కృష్ణుడు చెప్తాడు, ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషదన్నం నైవ భోజయేతే. ద్విషదన్నం శత్రువు యొక్క అన్నాన్ని తీసుకోకూడదయ్యా, అలాగే శత్రువు కూడా అన్నం పెట్టకూడదు అంటాడు. అర్థం ఏంటిది? ఈ పంచ పాండవులు ఈయనకు ప్రాణం లాంటి వాళ్ళు. తన భక్తులు యందు వాళ్ళు ద్వేషం తెచ్చుకున్నారు. వాళ్ళ ద్వేషం శత్రువులు కనుక మీరు కూడా నాకు శత్రువులే ఆయన చెప్తున్నాడు అనమాట. ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషదంత నభోజయేతి. కాబట్టి నేను నీకు ఇవ్వకూడదు, నువ్వు ఇచ్చినా నేను పుచ్చుకోకూడదు. భగవంతుడు భక్తుల యందు అంత ప్రేమ ఉంటుంది అంటారు అనమాట. అటువంటి
ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఈ గోప బాలిక కూడాను. కుత్తమండ్రిల్లాల కోవలరకం కొడియే. మరి శత్రువులు వెళ్ళి అక్కడ వెళ్ళి కొడితే వాటి వల్ల ఏదో దోషం వస్తుంది కదా, వస్తుందా లేదా? రాదండి. ఒక హింసిస్తే దోషం వస్తుంది కదా, కానీ వీళ్ళకి ఏ దోషము రాదంట. ఎందుకంటే భగవంతుని రక్షించుటయే ఒక సేవ. వీళ్ళు చేసే పని ఏంటిది? భగవంతుడికి ప్రీతి కలిగించే పని అన్నమాట. అది ఏదైనా అది ధర్మమే అని అంటారు. కేశవుడికి కృష్ణుడికి ప్రీతి కలిగించి ఏ పనైనా చేయండి, అది ధర్మమే అంటారు అనమాట. కృష్ణం సనాతనం ధర్మం అంటారు, కృష్ణుడే ధర్మం అని అంటారు అనమాట. అటువంటి కృష్ణుడికి ప్రేమ కలిగించే పని ఈమె చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి దోషములు రావు. కుట్రమన్నలాద కోవలరకం పక్కడి, మీకు ఏ దోషములు లేనటువంటి బంగారు తీగ నువ్వు అని అంటారు అనమాట. బంగారు తీగ అంటే ఈ తీగ ఆ కృష్ణ అనేటువంటి ఒక కర్రకి, అది తీగ ఎలా ఎదుగుతుందండి? అది పెరుగుతుంది. ఒక కర్ర ఆధారం లేదా తీగ పైకి రాలేదు కదా, అలాగే కృష్ణ అనేటువంటి ఒక కర్రని కర్రగా చేసుకుని తనతో తన ఆ చుట్టూ కూడా పెరుగుతున్న బంగారు తీగ పెరుగుతుంటే కృష్ణునే ఆధారపడి ఉంటుంది, భగవంతుడినే ఆధారపడి ఉండేటువంటి గొప్ప గొప్ప బాలిక లేచి రామమ్మ అంటుందన్నమాట. ఇంకా చూడండి, మనకి పాపము రాదు ఉన్నారు కదా, కృష్ణుడు కూడాను ఆయన చెప్తారనమాట. అపిచేదపి సుదురాచార భజంతే మాం అన్య భాగ్ సాధరేవ సమంతవ్యం అని. ఎన్నో తప్పులు చేసినప్పుడు కూడా ఏదో ఒక రోజున నేను చేస్తున్నది తప్పు, నేను వెళుతున్న మార్గం సరైనది కాదు అని దాన్ని దాటి అనన్య భాగ్, వేరే ఇతర ఆలోచన లేకుండా, వేరే గతి లేకుండా నువ్వే నాకు శరణు అని ఎవడైతే భగవంతుని కీర్తిస్తాడో వాడు దారిలో పడతాడో సాధురే వచ్చి వాడు కూడా మంచివాడే, వాడు దురాచారైనప్పుడు కూడా ఒకప్పుడు ఇప్పుడు నా దగ్గర వచ్చాడు కదా, వాడిని నేను కాపాడుతాను. అలా కాపాడాడు కదా కాకాసుడిని. ఎంత ఒక దీనికి పాల్పడ్డాడు, కాపాడాడా లేదా? అలా ఎంతో మందిని కాపాడాడు ఆయన. అటువంటి గొప్ప గుణము కలిగినటువంటి కృష్ణుడికి కృష్ణుడిని ఆధారంగా చేసుకొని ఈమె బంగారు తీగలా ఉంటుంది అనమాట. అంతేకాకుండా పుత్తర వలవులు పురమయలే పోతరాయి. ఈమెకుండే కేశ సౌందర్యం ఎలాంటిదని సహజంగా ఆడవాళ్ళు కేశాలను ఎంతో పోలుస్తుంటారు మన వాళ్ళు, కవులు వీళ్ళందరూ కూడాను పాముతోనో వీటితోనో పోలుస్తున్నారు, కానీ అలా పోలట్లేదు. ఎలాంటిదంటే బాగా మంచిగా తన చోటులో ఏ భయము లేకుండా మంచి వాన కురిసినప్పుడు నెమిలి ఎలా అయితే తన పింఛాన్ని తీసినప్పుడు ఎంత అందంగా ఉంటుందో ఈమె కేశ సౌందర్యం అంత అందంగా ఉందన్నమాట. అంత కేశ సౌందర్యం కలిగిన దాన్న. అలాగే పుత్తల వలవులు, ఈ పాము చూడండి మనకి ఏం చేస్తున్నది, పుట్టలోకి వెళ్ళి అక్కడ ఏది ఆపద కలగకుండా వెనక వెళ్ళిపోయి లోపల దాచుకొని తనను మాత్రం పడగను మాత్రం బయట పెట్టుకొని ఉంటుంది. అంత దాని సౌందర్యాన్ని కాపాడుకుంటుంది. అలాగా కృష్ణుడు కోసమై తన ఆత్మ సౌందర్యాన్ని కాపాడుకునేటువంటి ఓ గొప్ప బాలిక శుద్ధత్తు దోషమారెల్లారం వద్దు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి నీ దగ్గర చేరామమ్మా, మేము వచ్చి ఏం చేస్తున్నాం నీ దగ్గర చేరాం. ఏమేమనుకుంటుంది, భగవంతుడి దగ్గరికి నేను వెళ్ళాలి కనుక, అంటే భగవంతుడి దగ్గర ఇష్టం కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అందరూ నా దగ్గరికి రావాలి. భగవంతుడు అంటే చూడండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే భగవంతుడే మార్గం కదా. అలాగే ఈమె వెళ్ళడానికి కూడాను మిగతా వాళ్ళందరూ నన్ను ఆశ్రయిస్తారు అనేటువంటి ఒక అహంకార దర్భం కలిగిన దాన్ని అనే దానిలాగా అమ్మవారికి బయట చెప్తున్నారు అన్నమాట. కాదమ్మా, మేమందరూ కూడాను నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి చేరామమ్మా. ఎందుకంటే నువ్వు అటువంటి మార్గాన్ని అనుసరించి వెళుతున్నావు కాబట్టి నీ దగ్గర ఉంటే అది మా పైన కూడా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ భగవంతుడి పైన ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నిటిని కూడా ఎప్పుడు దొరుకుతాయి? భగవంతుడి యొక్క సంధాన మార్గం తెలిసిన వాళ్ళతోటి మనం కలిస్తే అప్పుడు వాళ్ళకి కలిగినటువంటి జ్ఞానం మనపై కూడా పడి మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మద, మాంసర్యాదులు పోతూ ఉంటాయి. మనకి ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. వదలవలసిన దానికి అరిశంకరి కవులు 6 చెప్తారు. అందులో కూడా స్టార్టింగ్ కామ, క్రోధ మొదలు పెడతారు. అసలు కావలసినటువంటి 4 అంటారు, చతుర్విధ పురుషార్థాలు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. అంటే కామము కావాలని కోరుతున్నారు, కామము వదలాలి అంటున్నారు. 2 ఉన్నాయి. మనకి 2 చోట్ల కూడా కామం పెట్టారు. అది ఎలా కుదురుతుందండి?
చేసేటువంటి కామము కావాలి. భగవంతుడి సన్నిధానానికి వెళ్ళకుండా చేసేటువంటి కామాన్ని వదలాలి. అర్థమైందండి మీకు? భగవంతుడి సన్నిధానాన్ని వెళ్ళకుండా చేసేటువంటి విషయాలు, మన చుట్టూ ఉండేటువంటి సమాజం, అందులో ఉండేటువంటి మనల్ని ఆకర్షింపబడేటువంటి అందాలు కావచ్చు, మనల్ని ముందుకు వెళ్ళకుండా చేసేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వీటినన్నిటిని కూడాను కామవాంఛితములు ఉంటాయి. వీటిని వదిలేయాలి, వాటికి అవి దూరంగా ఉండాలి. మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఏదో మనకు అసలు బలం కావాలి, కాబట్టి మనం ఆహారాన్ని తీసుకుంటాం. ఇది కామం. శరీరం భగవంతుడు గురించి నేను శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి ఏదో ఒక వస్తువును తీసుకుంటాను. భగవంతుడి సేవ గురించి నెక్స్ట్ జనరేషన్ కావాలి కాబట్టి నేను వివాహం చేసుకుంటున్నాను. ఇలాగా చేసుకునేటువంటి వాటిని కామం. ఇది కావాలి, భగవత్ సేవకే కావాలి. భగవంతుడి యొక్క మార్గానికి అడ్డొచ్చేటువంటి కామం అనేటువంటి వదిలేయాలంటే అటువంటి కామం రెండు చోట్ల కూడా ఉంటుంది అన్నమాట. వదలవలసినటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని పొందవలసినది ఒకటి ఉంటుంది అనమాట. ఇటువంటి వాటికి ఈమె తన మాణిక్యం కలిగినటువంటిది అన్నమాట. నేను మొత్తం పుగుందు ముగిలవడ్డన్ పేర్పాడ. మేమందరూ కూడా నీ దగ్గరకు వచ్చి నీ ఇంటి ముందు నిలబడి ఏం చేస్తున్నాం? మేము ముగిల్ వర్ణన్ పేర్పాడ, నీలి మేఘము లాంటి శరీరం కలిగినటువంటి, ఆ నీలి శరీరం కలిగినటువంటి స్వామి యొక్క నామాన్ని మేమందరూ కూడా పేర్పాడ పలుకుతున్నామమ్మా. ఎందుకు? పరిపూర్ణుడు, ఏది అడిగినా ఇచ్చేటువంటి వాడు ఆయన అనమాట. ఆ పరిపూర్ణత్వానికి నీలి వర్ణాన్ని చూపెడుతుంటారనమాట. అటువంటి స్వామి యొక్క నామాన్ని మేము వచ్చి నీ ముందు వచ్చి పలుకుతున్నామమ్మా. అయినా నువ్వు లోపల లేచినావే, సిద్ధాదే పేసాదే, కనీసం పలుకు కూడా పలకట్లేదు. మా పేసాదే ఉలుకు పలుకు లేకుండా లోపల పడి ఉన్నావే తల్లి. సెల్వపిండాటి ఓ గొప్ప సంపద కలిగిన దానా, లేచిరా మాతో పాటు చేరు. ఎంతో కొరకు పొరలేరు రెంబావ. నీవు అంటే ఎందుకోసం నిద్రిస్తున్నావో మాకు తెలియట్లేదు. అంటే భగవంతుడి ప్రేమపై ఎక్కువే నిద్రిస్తున్నావా, లేదా మా పైన కోపం వచ్చి నిద్రిస్తున్నావా మాకు అర్థం కావట్లేదు. కానీ నీ ఆ నిద్రని వదిలేసి మాతో పాటు చేరు. మమ్మల్ని కూడా నువ్వు ముందుంటే నడిపిస్తుంటే, నువ్వు ముందుంటే నిన్ను చూడడానికి కృష్ణుడు వస్తాడు. అప్పుడు ఆయన యొక్క కృప మా పైన కూడా పడుతుంది తల్లి, లేచిరా అని తన గోష్ఠిలో కలుపుకుంటూ ఆమె ముందుకు సాగుతుంది అనమాట. ఇప్పటివరకు మనకి 6 గోప బాలికలు లేపారు. అందులో మొదటి 2 గోప బాలికలు లేపేటప్పుడు పక్షుల అరుపులను తెలియజేసింది. ఆ తర్వాత 3వ గోప బాలికలు లేపేటప్పుడు ఆ గేదెలు తినేటువంటి ఆహారం కోసం వెళుతున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తుంది. 4వ గోప బాలిక నుండి అంటే మన శ్రోతవ్య మొదలు వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు ఎదుటి వాళ్ళు వింటే అప్పుడు మనం ఏం చేయాలి, విన్నదాన్ని మననం చేయాలి. మనం చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుస్తుంది. మనం ఏంటంటే వినడమే అరకొర వింటాం, పూర్తిగా ఏది కూడా పూర్తిగా వినం. మనం అరకొర వినేస్తాం, ముందుకు వెళ్ళిపోతుంటాం. చూడండి, ఈ దేవత దగ్గరికి వెళితే ఈ లాభం వచ్చును అనగానే మనం ఏం చేస్తాం? వెంటనే పరిగెట్టిపోతాం. ఆ వచ్చిన దాన్ని నిలుపుకోలేటువంటి శక్తి వాడు ఇస్తాడా లేదో తెలియదు. మనందరూ కుబేరుని ధనం కావాలని అన్నాం అనుకోండి, ధనం పుష్కలంగా ఇస్తాడు ఆయన. ఒక ఆమె ఉంటుందంటే వాళ్ళ భర్తని భర్త చెప్తాడు, మరి మన ఇంటికి సాధు వస్తున్నాడు, ఆ సాధు మనని ఏం కోరితే అదంతా ఇస్తాడట. అంత శక్తి కలిగిన వాడైనా మనం ఏం కోరుదామని భర్త అడుగుతాడండి. భార్య ఏమడగలండి? ఆలోచిస్తే కాసేపు ఆలోచించేమండి, మనం ఒక 100 కేజీలు బంగారం అడుగుదామండి. దేనికి 100 కేజీలు బంగారం అంటే చక్కగా మనం ఆభరణాలు చేసుకోవచ్చు, దాన్ని మనం ఇల్లు కట్టుకోవచ్చు, మనం పొలాలు ఇవన్నీ కొనుక్కోవచ్చు. అది బంగారం అడిగే బదులు డబ్బులు అడిగచ్చు కదా అంటే, అవును కదా, సరే డబ్బులు అడుగుదామని. ఎంత అడుగుదామని? ఇన్ని కోట్లు అడుగుదామని. అన్ని కోట్లు ఎందుకంటే ఇల్లు కావాలి, పొలం కావాలి, పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, ఇవన్నీ కావాలి కదండి. ఇవాటి అన్నిటికీ డబ్బులు కావాలి కదా అని. అదే అడిగే బదులు అవే కావాలి, డబ్బులు ఎందుకు అడగడం, నాకు అవే కావాలని చేసి పెట్టే చాలాగా చిన్న అంటారు. అలాగనే పెద్ద 7 అంతస్తుల మేడ ఉండేటువంటి ఇల్లు కోదామండి అంటుంది. అన్నంతస్తుల మేడ హాయిగా ఉండొచ్చు కదా దాంట్లో మనం ఉంటుంది. ఇదంతా దేని కారణం? హాయిగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి. ఆ సంతోషాన్ని అడగచ్చు కదా దానిని, అవును కదండి. నేను సంతోషంగా ఉండాలంటే ఆ సంతోషానికి ఏమేమి కావాలో అవన్నీ హాయిగా ఇస్తాడు. మనం ఏది కోరాలో తెలియదు, ఏది ఎలా అడగాలో తెలియదు. భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏది కోరాలో తెలియదు. అలా అంటే మననం చేయడం ద్వారా భగవంతుని ఏం కోరాలి, భగవంతుని ఎలా పొందాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట. మొదలు వినాలి.
మొదట విన్న తర్వాత అప్పుడు మననం చేయాలి. శ్రోతవ్య మంతవ్య అప్పుడు నిధిధ్యాసితవ్య అని మనకి శృతి ఎలా చెప్తుందో అలాగా ఒక్కొక్క స్టెప్ను కూడా అమ్మవారు మనకి వివరించుస్తూ వస్తున్నారు అనమాట. ఈరోజు 6వ గోపబాలికను లేపారు. రేపు ఏ విశేషాలతో లేపుతారు. ఎంత గొప్ప సంపదలు ఉన్నప్పుడు కూడా గర్వము పనికిరాదు భగవంతుడి దగ్గర. అది భగవంతుడి కై ఉండాలి తప్ప సంపదలు మన యొక్క భోగాలకు పనికిరాదు అనేటువంటి విషయాన్ని తెలియజేసి రేపు గోపబాలికతో ఎలాంటి విశేషాలు తెలియజేశారో రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.